ఏం చేస్తామంటే అంత ఒకటని మాట వాడతాం, కానీ భావాల్లో కష్టమైన పని. సంతోషంలోని, దుఃఖంలోని, ప్రేమలోని, మనం ఇవ్వడం ప్రతి చోట కూడా వేరు అనే భావంలో ఉంటాం. ఆ భావాన్ని తొలగించుకుంటూ రావాలి. ఒక పాయింట్ అది ఎలా తొలగించుకోవాలన్నది గ్రాడ్యువల్గా చెప్తాను. సృష్టిలో ఇప్పుడు నేను ఉన్నాను కదా, ఈ చెయ్య నాదే, ఇది నాదే. నేను చెయ్య అన్నానా, నా చెయ్య అన్నానా? నా చెయ్య అన్నాను. అలాగే మనందరం కూడా పరమాత్మ యొక్క ఒక్కొక్క పార్ట్ కింద కౌంట్. నేను అనేది కాదు, అర్థమైందా మీకు? ఇది నా చెయ్య, ఇది నా చెయ్య, ఓకే, ఇది నాది. ఒక్కొక్కటి నాది అంటున్నాను, నేను అనట్లేదు. అలాగే పరమాత్మను ఒక్కొక్క పార్ట్ కింద అనుకోవచ్చు. అర్థమైందా మీకు? సో ఆ యొక్క ఏవైతే అడ్డంకులు ఉన్నాయో, ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అది పోవాలి. తర్వాత కర్మలకి ఫస్ట్ ఎక్కడో దగ్గర కర్మ చేసి ఉంటాం. అది ఎక్కడ చేసాం, ఎందుకు చేసాం, ఎలా చేసాం, తెలిసి చేసామా, తెలియజేసామా, ఎంత చేసాం, మనకి ఏమైనా కౌంట్ చేయగలమా, అక్కడికి వెళ్ళగలమా, ఉన్నాయని మాత్రం తెలుసు. ఇక్కడ క్లియర్ కదా? వాటిని ఎలా తొలగించుకోవాలో అదే చెప్తాను. కర్మలు అనేవి ఎలా ఉంటే ఫస్ట్ మనకు తెలియాలి. ఓకే, కర్మలు ఎలా ఉంటాయి? పాదం మనం రోజు వింటున్నాం కదా, ఎలా ఉంటాయి? ఒక్కొక్కరి కర్మ ఒక్కొక్కలా ఉంటుందమ్మా. మాకే బోల్డని ఉన్నాయమ్మా, మేము ఎలా చెప్పగలుగుతాం అనిపిస్తుంది కదా. కర్మని ఒక్కసారి మనము డివైడ్ చేసి చూస్తే పని ద్వారా, మనసు ద్వారా, భావాల ద్వారా, ఆలోచన అన్నిటి ద్వారా కూడా కర్మలు చేస్తూ ఉంటాం. ఊపిరి తీసుకోవడం కూడా కర్మే. దానికంటూ ఒక ఫలితం కూడా ఉంటుంది. దీనికి ఎలా మనం దాన్ని బ్రేక్ చేస్తామంటే, మన కర్మ చేసేదానికి మనకి దాన్ని బ్రేక్ చేయాలి, కట్ చేయాలి. దేన్నైతే అంటిపెట్టుకుని ఉంటుందో దాన్ని తీయాలి. దాన్ని నేను మీకు నాకు వచ్చిన లాంగ్వేజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. నేను అన్నది నా పేరు మహాలక్ష్మి. ఎవరి పేరు మహాలక్ష్మి? నా పేరు. అలా నేను అంటే ఏంటి? ఇక్కడ నేను అంటే ఏంటి? నా ఆత్మస్వరూపం. నా ఆత్మకి ఒక పేరు. నా మనస్సు, నా బుద్ధి, నా కర్మ, నా పుణ్యము, నా లక్ష్యము, నా భగవంతుడు, నా గురువు, నా వాడతాను. ఆ నాలన్నీ ఎన్ని దగ్గర ఉన్నాయో విడిగా అయితే ఒకటే. ఈ మాట అర్థం చేసుకోండి. ఎలాగన్నది మనము సైంటిఫిక్గా ప్రూవ్ చేసుకుందాం. నా పేరు, ఇప్పుడు నా వెనకున్న ఏదైతే ఆత్మ అన్నానో, పరమాత్మ అన్నానో, ఆ యొక్క నాకి, ధనలక్ష్మి గారు నాకు ఒకటేనా? నాలో ఉన్న ఆత్మస్వరూపము, ఈమెలో ఉన్న ఆత్మస్వరూపం, అందరిలో ఉన్నది ఒకటే కదా, ఒకటేనా కాదా? మరి ఏది మారుస్తుంది కర్మల్ని? ఏది డివైడ్ చేస్తుంది? మనకి కృష్ణుడు చెప్పాడు ఏమని? అందులో ఉన్నది నేనే అని చెప్పి. అందులో ఉన్నది ఆయన అయినప్పుడు మరి కర్మ ఎవడు మోస్తున్నాడు? మీకు డౌట్ వచ్చింది ఎప్పుడైనా? వచ్చిందా, రాలేదా? ఆ నాది ఏంటి డివైడ్ చేస్తుంది? పరమాత్మని ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు ఉన్నాయండి, ఒక స్పూన్తో వాటర్ తీసాను, ఓకే,